కూతురుతో మాట్లాడచ్చు. ఐ థింక్ దిస్ షుడ్ వర్క్. ఒకసారి చెక్ చేద్దాం. హాయ్. ఇంకెన్నాళ్ళే దొంగ చూపులు చూడడం, నవ్వుకోవడం అంతా. నేను ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు, కానీ రోజుకొకసారైనా లిఫ్ట్లో మన కళ్ళు మాట్లాడుకుంటాయి. అదొక బాహుబలి కాలకేల కిలికిలేట్ ఆఫ్ స్పెషల్ లాంగ్వేజ్. ఇది వర్కౌట్ అవుతుంటావా? వర్కౌట్ అయిపోతులే. నీ మనసులో ఏముందో నీ కళ్ళు నాకు ఎప్పుడో చెప్పాయి. అది నువ్వు మాటల్లో చెప్పేస్తే మన పెద్దలతో మాట్లాడేయచ్చు. ఎస్, ఇట్స్ ట్రూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. వెయిటింగ్ ఫర్ రిప్లై. యువర్స్ ఒబీడియంట్లీ. No. Yours lovingly. Yours. Sujit. Looks good. అరే ఎక్కడ రా బాస్? రెండు సార్లు అడిగారు. సరే త్వరగా వచ్చి. బాయ్. సెండ్. వాట్ నాన్ సెన్స్ సుజిత్? నేనెప్పుడు నిన్ను దొంగ చూపులు చూశాను? కేసేస్తా నీ మీద. హౌ డేర్ యూ? నా లవ్ లెటర్ మొత్తం బిజినెస్ డెవలప్మెంట్ టీంకి వెళ్ళిపోయిందా? అది ఏమండి? Sujit, what is this? No, actually, I thought you were my brother. No, this the virus mouse. I do not want to tell you, Ragi. Go. సుజీత్, ఈ ఆఫీస్ లో నువ్వే జెంట్లమెన్ అని అందరికి గొప్పగా చెప్పుకుంటాను. అది కాదండి, ఐ యామ్ జెంటిల్ ఫ్రమ్ ది ఇన్సైడ్. అది కాదు సార్. హౌ కెన్ ఐ అండూ ద ఈమెయిల్ ఐ సెండ్ సార్? అంటే ఒక్కరికి పంపించాల్సిన ఈమెయిల్ గ్రూప్కి వెళ్ళిపోయింది సార్. అంటే సుజిత్, సిగ్గుందా? ఏంటా ఈమెయిల్? నీ వయసు అంత కొడుకున్నాడు నాకు. మీ కొడుకు వయసు ఎంతండి? షట్ అప్, షేమ్లెస్. అదేంటి బ్రో, ఆ మెయిల్ ఏంటి? షాక్ అయిపోయాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. అంటే సడన్ గా అలాంటి మెయిల్ వచ్చేసరికి నాకేం అర్థం కాలేదు తెలుసా. సరే, నాకు ఒక 2 days టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. హరామ్ ఖోర్, ఈమెయిల్ మే హరాస్మెంట్ करते हो क्या? क्या इंसान? బాహుబలి అంటే కిలకిల లాంగ్వేజ్ అంట. మైదా పిండి. దట్ వాస్ ఎ గుడ్ లైన్ దో. నీ అబ్బా చంపేస్తాను నేను. ఐ రోస్ట్ యు అలైవ్. నీ బొక్కల మొహానికి బుక్కొకటి. నీలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలు రాత్రులు బయటకు వెళ్ళలేకపోతున్నారు. కాన్స్టిట్యూషన్ లో చేంజెస్ రావాలి, కంట్రీలో రెవల్యూషన్ రావాలి. వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కింగ్ అసోల్? నేను ఏ టైప్ అనుకున్నారా నీ అబ్బా? నీకు అంత దూరంగా ఉంటే ఏ పార్కులోనే కంచి వేసుకొని ఇచ్చారా? ఏ ప్రార్థన పడక ఇంకొకరు ఈమెయిల్ గురించి వచ్చారని మాత్రం నువ్వా? రేయ్ బాస్, రెండు సార్లు అడిగారా నేను? వెళ్ళి ముందుగలు. సరే ఒకసారి ఈమెయిల్ చెక్ చేసుకుని వెళ్తా. ఇప్పుడు ఈమెయిల్ ఎందుకు? ముందు బాస్ కలిసి బాస్ కలు రా. ఈమెయిల్ అంటే ఈమెయిల్. రే, తలుపు తీయడానికి ఇంతసేపు ఏంట్రా? టైం 11:30 అవుతుందిరా. 11:30 ఏంటి? పొద్దున్న 3:45 అయింది. 3:45? మా ఇంటి దొబ్బిందా ఈ టైం లేటర్ పెంట? రే, అదంతా కాదురా, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, మెడికల్ ఎమర్జెన్సీ. నాకు అర్జెంట్ గా ఆరెంజ్ జ్యూస్ కావాలి. ఆరెంజ్ జ్యూస్? బ్యాచులర్ కుంపలో ఆరెంజ్ జ్యూస్ ఎందుకు ఉంటుందిరా? ఫ్రిడ్జ్ లో బియర్ ఉంది. చెప్పా కదా, నాకు అర్జెంట్ గా ఆరెంజ్ జ్యూసే కావాలి. బియర్ తీసుకెళ్ళు. రే రే రే, నా కోసం కాదురా, చెప్పా కదా మెడికల్ ఎమర్జెన్సీ అని. బియర్ తీసుకెళ్ళు. హలో, వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. రే రే, నీ నేబర్, నువ్వే అడగాలి. రా. నేను రాడ్రా. బేబీ. రియల్లీ? హాయ్. నువ్వా? నేనే సుజిత్. నువ్వు ఈ టైంలో బెల్ కొట్టావేంటి? మీరే బేబీ అన్నారు. హలో, బేబీ అంతే నిన్ను కాదు, మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఇంటికి వస్తున్నారు. ఎందుకు వచ్చావు నువ్వు? ప్లీజ్
ప్లీజ్ అండి, ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ, లైఫ్ డెత్ మ్యాటర్. నాకు చిన్న హెల్ప్ కావాలండి. ఏం కావాలి? నాకు ఆరెంజెస్ కావాలండి. ఆరెంజెసా? ప్లీజ్ అండి, ఇట్స్ లైఫ్ డెత్ మ్యాటర్ అండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సరే ఆగండి, Thank you. తెస్తా. తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ. దయచేసి బయలుదేరండి. ఆయన వచ్చే టైం అయింది. Yes. ఆయన వచ్చే టైంకి మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది. సారీ. ప్లీజ్ బయలుదేరండి. ఇంకేంటి? నాకు యాక్చువల్లీ ఆరెంజ్ జ్యూస్ కావాలండి. ఇది మరీ టూ మచ్. మెడికల్ ఎమర్జెన్సీ అండి, ప్లీజ్ అండి, ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. లివింగ్ రూమే లవింగ్ రూమ్ లా ఉందంటే. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక బయలుదేరండి. యూ డోంట్ బిలీవ్, మెడికల్ ఎమర్జెన్సీ కాకపోతే నేను అసలు అడిగేవానే కాదు. ఇంత నైట్ లో ఈ టైంలో సో స్వీట్ ఆఫ్ అరే, యూ పట్టుకెళ్ళండి. అండి. జమ్ ఐ టెల్ యూ. హలో సార్, భాబీ మళ్ళీ బేబీ అని పిలుస్తుందంట కదా, ఇప్పుడే తెలిసింది. సో క్యూట్. అండ్ బై ద వే, డోంట్ మైండ్ సార్, ఇట్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. చెప్పండి మేడం.